అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 27. ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 27లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో 11th మార్చ్ 2025 థర్డ్ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏ సంఖ్య రావాలని అడిగింది. చూద్దాం. 5, 8, 14, 23, 35 ఇచ్చిండు. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. 5కు 8 డిఫరెన్స్ ఎంత? 3. ఓకే. 8కి 14 డిఫరెన్స్ ఎంత? 6. ఓకే. నెక్స్ట్ 14కి 23 డిఫరెన్స్ ఎంత? 9. ఓకే. నెక్స్ట్ 23కి 35 డిఫరెన్స్ ఎంత? 12. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మార్కులు ఏం రావాలని అడిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిఫరెన్స్ 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 రావాలి. ఓకే. ఈ 15 అనేది 35కి యాడ్ చేయండి. 15 అనేది 35కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 50 వస్తుంది. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సంఖ్య 475126లో ప్రతి జత సంఖ్యకు ఆడ్ నెంబర్కు 1 కలపమన్నాడు. ఈవెన్ నెంబర్ నుంచి 2 తీసేస్తే వచ్చిన సంఖ్యలో అత్యధిక మరియు అత్యల్ప సంఖ్యల మధ్య డిఫరెన్స్ అడిగింది. చూద్దాము. ఈవెన్ నెంబర్ నుంచి 2 తీసేమన్నాడు కాబట్టి 4 నుంచి 2 తీసేస్తే 2, 7కి 1 కలిపితే 8, 5కి 1 కలిపితే 6, ఓకే, 1కి 1 కలిపితే 2, 2 నుంచి 2 తీసేస్తే 0, 6 నుంచి 2 తీసేస్తే 4. ఇప్పుడు ఏమడిగిందో అత్యధిక అత్యల్ప మధ్య డిఫరెన్స్. 8 హైయెస్ట్, 0 లోయెస్ట్. డిఫరెన్స్ ఎంత? 8. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింద 3 అక్షరాల సమూహాల్లో ప్రతి సమూహం తర్వాత సమూహానికి ఏదో ఒక నియమాన్ని అనుసరిస్తూ సంబంధించబడింది. ఆ నియమాన్ని అనుసరిస్తూ కింద ఎంపికలో ఒక సమూహం సరిపోతుంది. ఈ 2 సమూహాలలో ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ అనేది కింద ఆప్షన్లలో ఒకదానికి ఉంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయన్నాడు. చూద్దాం. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. MNO +2 అయింది. MNO తర్వాత ఏమైంది? K అయింది కదా. ఓకే, ఇట్లా రావట్లేదు, లెంతీ వస్తుంది. ఒకవేళ మనం చూద్దాం. ఇట్లా MONK ఉంది కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే MOలో OM రివర్స్ అయింది, NK యాస్టీస్ ఉంది. ఓకే, అట్లా చూసుకుందాం. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే KEANలో KE రివర్స్ అయింది, EK అయింది, AN యాస్టీస్ ఉంది. ఓకే, ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ఇక్కడ NK ఫస్ట్ రాసిండు KNగా, తర్వాత OM ఉంది. ఇక్కడ AN NA రాసిండు, తర్వాత EK ఉంది. సో సేమ్ రిలేషన్ ఆప్షనల్లో ఒకటి ఉంటుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ 2 లెటర్స్ డిఫరెంట్గా రాసిండు. MOని OMగా, KEని EKగా. చూద్దాం. NE EN ఓకే, MOని OM ఓకే, RAని ఇక్కడ ఇది కాదు, RAని ARగా రాయాలి, ఇది కాదు. నెక్స్ట్ RAని IR ఓకే. నెక్స్ట్ ఏం చేసిండు? లాస్ట్ 2 లెటర్స్ NKని స్టార్టింగ్లో KNగా రాసిండు. అంటే ఇప్పుడు ALని స్టార్టింగ్లో LAగా రాయాలి. సో ఇది కాదు. నెక్స్ట్ LEని స్టార్టింగ్లో ELగా రాయాలి, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది ఆల్రెడీ కాదు కాబట్టి CEను ECగా రాయాలి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 7 మంది స్వప్న, రాధిక, నటాషా, డోలీ, లీనా, సోనియా మరియు సురేఖ ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. చూద్దాం. ఇది ఒక సర్క్యులర్ టేబుల్ అనుకుందాం. దీని చుట్టూ కూర్చున్నారు, సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకే. నటాషా ఇమీడియట్ రైట్ ఆఫ్ రాధిక కూర్చుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్ రైట్ ఆఫ్ రాధిక కాబట్టి ఇక్కడ R అనుకుంటే, ఇక్కడ నటాషా కాబట్టి N అనుకుందాం. నెక్స్ట్ సురేఖ ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు రాధిక మరియు సురేఖ మధ్య స్వప్న మాత్రమే ఉంటుంది. ఓకే, రాధిక కాబట్టి RA అనుకుందాం. ఏమన్నారు? సురేఖ ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు రాధిక మరియు సురేఖ మధ్య స్వప్న మాత్రమే ఉంటుంది అన్నారు. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో చూడండి. నటాషా ఇమీడియట్ రైట్లో రాధిక, నటాషాకి ఇమీడియట్ రైట్లో రాధిక కూర్చుంది. నేను రాధికకి ఇమీడియట్ రైట్లో నటాషా తీసుకున్నాను. సో ఇక్కడ నటాషా ఉంటుంది. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఇప్పుడు క్లారిటీ వస్తుంది దీని మీద. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు? సురేఖ నుంచి ఎడమ వైపు లెక్కించినప్పుడు రాధిక సురేఖ మధ్య స్వప్న ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్వప్న అనుకుందాం, ఇక్కడ సురేఖ అనుకుందాం. సురేఖ SU పెట్టుకుందాం. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఓకే, ఎడమ వైపు లెక్కిస్తే రాధిక ఓకే. నెక్స్ట్ లీనా ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు సురేఖ మరియు లీనా మధ్య ఖచ్చితంగా ఒకరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకరు ఉన్నారు ఖచ్చితంగా మధ్యలో. ఎవరు? లీనా ఎడమ వైపు నుంచి లెక్కించినప్పుడు అన్నాడు. 1 2 మధ్యలో ఒకరు ఉన్నారు. ఓకే, టోటల్గా ఎంతమంది? 6 ఇచ్చారు. అయిపోయింది. నెక్స్ట్ లీనా నటాషాకు రెండవ ఎడమ వైపు కూర్చుంది.
లీనా రెండవ ఎడమ వైపు అంటే 1 2 అయిపోయింది. ఇక్కడ ఒకరు ఉంటారు, ఇక్కడ ఒకరు ఉంటారు. ఓకే. స్వప్న కుడివైపు నుంచి 4వ స్థానంలో డోలీ కూర్చుంది. స్వప్న యొక్క కుడివైపు నుంచి ఎస్యు అంటే సురేఖ కదా, స్వప్న అంటే ఎస్డబ్ల్యూ. ఓకే. కుడివైపు నుంచి 4వ స్థానం అంటే 1 2 3 4వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? డోలీ కూర్చుంది. డి అనుకుందాం. ఓకే. మిగిలిన వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. ఇంకా ఎవరు మిగిలారు? నటాషా వచ్చింది, డోలీ వచ్చింది, లీనా వచ్చింది, సోనియా. ఓకే. ఎస్ఓ. ఫైనల్గా 7 మెంబర్స్ మంది కూర్చున్నారు అరౌండ్ ద టేబుల్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు? డోలీకి తక్షణంగా కుడివైపు ఎవరు కూర్చున్నారు అని. డోలీకి తక్షణంగా కుడివైపు అంటే డోలీ టువర్డ్స్ ద సెంటర్ చూస్తుంది కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది. ఎవరు కూర్చున్నారు? ఏంటంటే నటాషా. ఎన్. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఏటి అనే పదం ఐడిడబ్ల్యూకి ఒక రిలేషన్ కలిగి ఉంది. అదేవిధంగా హెచ్పిపి అనేది కేఈఎస్కి ఒక రిలేషన్ ఉంది. ఫైనల్గా ఐఎస్ఎంకి ఒక ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. చూద్దాం అసలు ఇచ్చిన రిలేషన్లో ఏముంది చూద్దాం. ఎఫ్ అంటే 6, ఐ అంటే 9. ఎంత యాడ్ అయింది? +3 యాడ్ అయింది. ఓకే. ఏ అంటే 1, డి అంటే 4. ఎంత యాడ్ అయింది? +3 అయింది. టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23. +3 యాడ్ అయింది. సో ఈచ్ లెటర్కి +3 యాడ్ అయింది. ఇక్కడ హెచ్ అంటే 8, 8 3 11. బి అంటే 2, 2 3 5. పి అంటే 16, 16 5 19. ఎస్. సో ఈచ్ లెటర్కి +3 యాడ్ చేయాలి. ఐ అంటే ఎంత? 9, 9 3 ఎంత? 12, 12 అంటే ఎల్. ఎస్ అంటే 19, 19 3 ఎంత? 22, 22 అంటే బి. నెక్స్ట్ ఎం అంటే 13, 13 3 16, 16 అంటే ఎంత వస్తుంది మనకి? పి. సో ఫైనల్ ఆన్సర్ అంటే ఎల్వి పి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. శరణ్ ఒక పాయింట్ ఏ నుంచి మొదలవుతాడు. ఓకే. మరి 9 కిలోమీటర్లు పశ్చిమ దిశలో వెళ్తాడు. ఓకే. ఇక్కడ నుంచి మొదలై ఇక్కడ 9 కిలోమీటర్స్ వెళ్తాడు. ఇది పాయింట్ ఈ. నెక్స్ట్ ఎడమవైపు మళ్ళీ తిరిగి 9 కిలోమీటర్లు. ఎడమవైపు అంటే ఇటు సైడ్ డౌన్వర్డ్ సౌత్ సైడ్. అంతే కదా, 9 కిలోమీటర్లు వెళ్తాడు. ఓకే. మళ్ళీ ఎడమవైపు తిరిగి 12 కిలోమీటర్స్. ఎడమవైపు అంటే ఈస్ట్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 12 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎడమవైపు తిరిగి 14 కిలోమీటర్లు. ఎడమవైపు అంటే ఇటు సైడ్ నార్త్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు? 14 కిలోమీటర్లు వెళ్తాడు. 14 కిలోమీటర్స్. ఓకే. నెక్స్ట్ చివరగా ఎడమ వైపు తిరిగి 3 కిలోమీటర్లు పాయింట్ పి వద్ద. ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వెళ్తాడు. పాయింట్ పి వద్ద ఆగుతాడు. ఇది పాయింట్ పి. ఓకే. ఎన్ని కిలోమీటర్లు ఇది? 3 కిలోమీటర్లు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 9 కిలోమీటర్లు, ఇది 3 కిలోమీటర్లు, 12 కిలోమీటర్లు ఈ డైరెక్షన్ వెళ్ళాడు, 12 కిలోమీటర్లు ఈ డైరెక్షన్ వెళ్ళాడు. సో ఓవరాల్గా ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే డౌన్వర్డ్ 9 కిలోమీటర్లు డౌన్వర్డ్ వచ్చాడు, అప్వర్డ్ 14 కిలోమీటర్లు పోయాడు. ఎంత ఎక్కువ పోయాడు? అప్వర్డ్ 5 కిలోమీటర్లు. సో 5 కిలోమీటర్లు డౌన్వర్డ్ రావాలి. ఓకే. ఇది 5 కిలోమీటర్లు అనమాట. 5 కిలోమీటర్లు డౌన్వర్డ్ అంటే సౌత్, 5 కిలోమీటర్లు దక్షిణం. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏం రావాలన్నాడు. 26 37. డిఫరెన్స్ ఎంత? 11. 37 50. డిఫరెన్స్ ఎంత? 13. ఓకే. 50 65. డిఫరెన్స్ 15. నెక్స్ట్ 65 82. డిఫరెన్స్ ఎంత? 17. అంతే కదా, 17. ఈ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే 11 13 15 17 19 అంటే ఆడ్ నెంబర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 82కి 19 యాడ్ చేయాలి. ఓకే. 9 2 1. ఓకే. 8 2 10. 101. ఓకే. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొంతమంది షూస్ కోట్స్ అవుతారు, కొంతమంది కోట్స్ బెల్ట్స్ అవుతారు. చూద్దాం. ఇవి షూస్ అనుకుందాం. కొన్ని షూస్ కోట్స్ అవుతాయి, సి అనుకుందాం. కొన్ని కోట్స్ బెల్ట్స్, బి అనుకుందాం. ఇది వెన్ డయాగ్రామ్. స్టేట్మెంట్స్ నుంచి డ్రా చేసుకుందాం. కన్క్లూజన్ చూద్దాం. అన్ని షూస్ బెల్ట్స్ అవుతాయి కాదు. అన్ని షూస్ ఇక్కడ స్టేట్మెంట్లోనే అన్ని అనేది ఇవ్వలేదు మనకి, కొంత అని ఇచ్చాను. కన్క్లూజన్లో అన్ని అనేది రాదు. ఓకే. కొంతమంది కోట్స్ షూస్ అవుతారు, కొంతమంది కోట్స్ షూస్ అవుతారు. ఓకే, అవుతారు. ఎందుకు? ఆల్రెడీ మనకి స్టేట్మెంట్ ఫస్ట్ కొంతమంది షూస్ కోట్స్ అవుతారు అన్నప్పుడు కొంతమంది కోట్స్ షూస్ అవుతారు. ఓకే. సో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్స్ని రివర్స్లో ఇచ్చారు కన్క్లూజన్. ఓకే. సో మనకి ఏంటిది? కన్క్లూజన్ 2 అనేది రైట్. సో ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు?
కేవలం రెండవ సంకల్పం మాత్రమే సరైనది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 పెట్టెలు ROC, KET మరియు S ఒకదానికి ఒకటి ఉంచబడ్డాయి. ఓకే, 7 అన్నాడు కాబట్టి 7 తీసుకుందాం. 1 2 3 4 5 6 లాస్ట్ది 7. ఈ కింద కేవలం 2 పెట్టెలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేవాడు ఈ ప్లేస్లో ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో. ఓకే, వాని కింద 2 పెట్టెలు ఉన్నారు. సి మరియు ఈ మధ్య కేవలం 3 పెట్టెలు ఉన్నాయి. 3 పెట్టెలు అంటే కిందికి 2 ఉన్నాయి, పైకి వెళ్ళాలి. కేవలం 3 అంటే 1 2 3. సి అనేవాడు అందరికన్నా పైన ఉన్నాడు. ఓకే, టీ మరియు ఓ మధ్య కేవలం ఒక పెట్టె ఉంది. టీ మరియు ఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది ఒక నిమిషం ఆగండి. 4th స్టేట్మెంట్ చదువుదాం. ఓ అనేవాడు ఈకి వెంటనే పైభాగంలో ఉన్నాడు. ఓ అనేవాడు ఈకి వెంటనే పైభాగం అంటే ఓ అనేవాడు ఇక్కడ ఉంటే టీ మరియు ఓ మధ్య ఒక పెట్టె అంటే టీ అనేవాడు ఇక్కడ ఉంటే మధ్యలో ఒక పెట్టె అంటే ఇక్కడ ఖాళీ ఉంది. ఓకే, నెక్స్ట్ టీ మరియు ఎస్ మధ్య కేవలం 4 పెట్టెలు ఉన్నాయి. టీ మరియు ఎస్ మధ్య 4 పెట్టెలు అంటే 1 2 3 4. ఓకే, కింది నుంచి రెండో వాడు ఎస్. నెక్స్ట్ ఆర్ అనేవాడు కే కంటే ఎగువన ఉంచబడ్డాడు. ఆర్ అనేవాడు కే కంటే ఎగువ అంటే ఇక్కడ ఆర్ ఉంటే మిగిలిన వాడు కే అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఇది ఫైనల్ 7 బాక్సెస్ అరేంజ్మెంట్. క్వశ్చన్ ఏమడిగిండు, ఆర్ కంటే పై భాగంలో ఎన్ని పెట్టెలు ఉన్నాయి అన్నాడు. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? సి మరియు టీ 2 ఉన్నాయి. ఆప్షన్ ఉందా? ఉంది, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని కాకులు టికెట్లు. ఓకే, కొంతమంది టికెట్లు డాల్ఫిన్లు. అన్ని మాగ్పైలు టికెట్లు. ఒక నిమిషం. స్టేట్మెంట్స్ ప్రకారం వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. అన్ని కాకులు టికెట్స్ అన్నాడు కాబట్టి సి తీసుకుందాం. ఈ సీలన్నీ ఏంటి అంటే టికెట్స్, టీ అనుకుందాం. ఓకే, కొంతమంది టికెట్లు డాల్ఫిన్లు అంటే కొన్ని టికెట్లు అనేవి డాల్ఫిన్లు, టీ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ అన్ని మాగ్పైలు టికెట్లు. సో ఇక్కడ ఇంకోటి తీసుకుందాం, దీన్ని ఎం అనుకుందాం, మాగ్పై అన్నాడు కాబట్టి. సో ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. కొన్ని మాగ్పైలు కాకులు, నో, ఈ రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు. కొన్ని కాకులు డాల్ఫిన్లు, కొన్ని కాకులు డాల్ఫిన్లు అంటుంది. ఈ రెండింటికి కూడా రిలేషన్ ఇవ్వలేదు మనకి. ఈ రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు, ఈ రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు. ఓకే, కొన్ని ఇక్కడ చూడండి, కొన్ని టికెట్లు డాల్ఫిన్లు అన్నాడు కదా. సో ఈ టికెట్స్ అనేవి మాగ్పైలు ఉన్నవి, క్రౌస్ ఉన్నవి. ఇక్కడ కన్క్లూజన్ ఏమడిగిండు, కొన్ని కాకులు డాల్ఫిన్లు అన్నాడు. డైరెక్ట్ డాల్ఫిన్ దానికి రిలేషన్ ఇవ్వలేదు, మనకు రిలేషన్ వచ్చింది టికెట్ల ద్వారా. ఓకే, సో కన్క్లూజన్ 1 and 2 ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఏది అనుసరించబడదు. ఓకే, నైదర్ 1 నాట్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింద అక్షర శ్రేణులు ప్రశ్నార్థక స్థానంలో ఏది రావాలి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది రావాలి చూద్దాం. ఏ హెచ్ ఎంత పెరిగింది? ఏ అంటే 1, హెచ్ అంటే 7 పెరిగింది. హెచ్ ఓ ఎంత పెరిగింది? 15 8 7 పెరిగింది. 15 7 ఎంత? 22. 22 7 ఎంత? 22 4 కలిపితే 26. జెడ్ వరకు అయిపోతుంది. నెక్స్ట్ 3 కలపాలి. 3 అంటే సి. నెక్స్ట్ ఎక్స్ అంటే 24, ఈ అంటే 5 కదా. 24 5 అంటే ఎంత పెరిగింది? 7 పెరిగింది. నెక్స్ట్ 5 7 ఎంత? 12 ఎల్. 12 7 19. 19 7 26. 26 అంటే జెడ్. నెక్స్ట్ బిఐ ఎంత పెరిగింది? బి అంటే 2, ఐ అంటే 9. 7 పెరిగింది ఇక్కడ కూడా. ఇక్కడ ఓవరాల్గా ఈచ్ లెటర్కి +7 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఐకి 7 9 7 16 16 7 23 23 7 23 3 26 అంటే జెడ్. జెడ్ తర్వాత 4 కాబట్టి డి. సి జెడ్ డి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో 7 8 ఎండ్ ఆర్ అంటే WQOZ. ఆర్ ఎండ్ 6 7 అంటే MOZQ. 6కి సమానమైన కోడ్ ఏంటిది అని. అసలు 6 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 6. ఇందులో ఆర్ ఎండ్ 7 ఉంది. ఓకే, ఇందులో ఏముంది? ఆర్ ఎండ్ 7 ఉంది, అంటే ఒక లెటర్ ఇండివిజువల్ ఉంది. కోడ్ భాషలో WQOZ ఉంది. ఇక్కడ W లేదు, OZQ ఉంది. అంటే M అనేది దేనికి సరిపోయింది? 6 సరిపోయింది. ఓకే, అదేవిధంగా W అనేది దేనికి సరిపోయింది? 8 అనే నెంబర్ సరిపోయింది. సో మనకి ఏం అడిగిన క్వశ్చన్? 6కి అడిగింది. 6కి ఏమవుతుంది? M అవుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్.
7 మంది ABCDEF మరియు G ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకే 7 మెంబర్స్ దీని చుట్టూ కూర్చున్నారు. ఏ అనేవాడు Fకి రెండవ ఎడమ వైపు కూర్చునేవాడు. ఇప్పుడు F అనుకుందాం. ఈ Fకి రెండవ ఏ అనేవాడు Fకి రెండవ ఎడమ వైపు అంటే 1 2 ఇక్కడ కూర్చుంటాడు ఏ అనేవాడు. ఓకే నెక్స్ట్ ఈ అనేవాడు ఏకి మూడవ ఎడమ వైపు కూర్చున్నాడు. ఈ అనేవాడు ఏకి మూడవ ఎడమ వైపు ఇక్కడ ఏ ఉంటే మూడవ ఎడమ వైపు ఏమైంది 1 2 3 మూడవ ఎడమ వైపు ఈ అనేవాడు కూర్చున్నాడు. ఓకే డి అనేవాడు బికి తక్షణం కుడి వైపున కూర్చున్నాడు. ఓకే జి అనేవాడు ఈకి పక్కనే కూర్చోలేదు. మొత్తం ఎంత ఉంది 7 ఇక్కడ వరకు 6 అయిపోయారు. మిగిలినోడు ఇక్కడ కూర్చుంటాడు. ఓకే జి అనేవాడు ఈ పక్కన కూర్చోలేదంటే జి అనేవాడు ఇక్కడ రాడు ఇక్కడ రాడు. ఎక్కడ వస్తాడు ఇక్కడన్నా రావాలి ఇక్కడన్నా రావాలి. ఓకే నెక్స్ట్ ఇంకా స్టేట్మెంట్ 3 చూద్దాం. డి బికి తక్షణ కుడి వైపు కూర్చున్నాడు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి తీసుకుందాం. బికి తక్షణ కుడివైపు ఎవరు కూర్చున్నారు డి అనేవాడు కూర్చున్నాడు. ఓకే ఆబ్వియస్గా ఇక్కడ జి అనేవాడు కూర్చోలేదు కాబట్టి ఇక్కడ కూర్చుంటాడు. మిగిలింది ఎవడు ఏబిసి రాలే కాబట్టి సి అనేవాడు ఇక్కడ ఉంటాడు. క్వశ్చన్ ఏం అడిగిండు జికి ఎడమ వైపు నుంచి లెక్కిస్తే డి మధ్య ఎంతమంది ఉన్నాం. జి ఎక్కడ ఉంది ఇక్కడ ఎడమ వైపు అంటే ఇటు సైడ్ నుంచి లెక్కిస్తే జిడి మధ్య ఎంతమంది ఒక్కడు ఏ అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింద నెంబర్లు మరియు చిహ్నాల శ్రేణితో చిహ్నం ముందు కూడా ఒక చిహ్నం ఉంది వెంటనే ఒక నెంబర్ ఉన్న ఎన్ని చిహ్నాలు ఉన్నాయి అన్నారు. చూద్దాం. ఫస్ట్ ఒక సింబల్ కావాలి మనకి. ఓకే సింబల్ ముందు కూడా ఒక సింబల్ ఉండాలి. ఓకే ఇంకో సింబల్ ఉండాలి వెంటనే ఒక నెంబర్ ఉండాలి. నెంబర్ అంటే n. సో మనకి ఈ సీక్వెన్స్ కావాలి సింబల్ సింబల్ నెంబర్. చూద్దాం సింబల్ సింబల్ నెంబర్ 1. నెక్స్ట్ ఏమున్నాయి సింబల్ సింబల్ నెంబరు సింబల్ నెంబర్ 2 ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయి ఎక్స్ట్రా ఏమీ లేవు. ఓకే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్ఓ ఎస్ఈ అంటే 3 to 7 8 ఎస్ఈఎల్ అంటే 7 6 8 అయినా ఏకి సమానమైన కోడ్ ఏదండి. ఏ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది. ఇందులో ఎస్ఈఎల్ ఉంది. ఇందులో ఏముంది ఎస్ఈ ఉంది ఎల్ ఉంది. ఓకే 3 to 7 8 ఇందులో 2 లేదు. ఓకే 2 అంటే దేనికి అయిపోతుంది 2 అనేది ఓకి సరిపోతుంది. ఓకే 3 7 8 6 మిగిలింది. 6 అనేది దేనికి అయిపోతుంది ఏకి అయిపోతుంది. ఏకి అడిగింది కాబట్టి ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ క్వశ్చన్. మొన్న పాయింట్ ఏ నుంచి పశ్చిమ దిశలో 7 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఈ పాయింట్ ఏ నుంచి పశ్చిమ దిశలో 7 కిలోమీటర్లు డ్రైవ్ చేశారు 7 కిలోమీటర్స్. తర్వాత ఎడమ వైపు మలుపు తిరిగి 5 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే డౌన్వర్డ్. ఎన్ని కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్ ఎన్ని కిలోమీటర్లు 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. ఓకే నెక్స్ట్ ఎటు వెళ్ళాడు మరోసారి ఎడమ వైపు తిరిగి 12 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే అప్వర్డ్ నార్త్ 12 కిలోమీటర్లు. ఓకే నెక్స్ట్ చివరగా ఎడమ వైపు మలుపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే ఇటు సైడ్ మలుపు తిరిగి 3 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే ఇప్పుడు ఈ డిస్టెన్స్ అంటే పాయింట్ పి దగ్గర ఆగాడు. పి నుంచి ఏ దగ్గరికి రావాలంటే ఏ దిశలో ఎంత దూరం ప్రయాణించాలని అడిగిండు. జనరల్గా అన్నిటిలో క్వశ్చన్లలో మనకు అదే అడుగుతాడు. చూద్దాం. ఇక్కడ 10 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో వెళ్ళాడు. ఇక్కడ 7 ఇక్కడ 3 10 కిలోమీటర్స్ ఈ డైరెక్షన్లో వచ్చాడు. బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ డౌన్వర్డ్ ఓన్లీ 5 కిలోమీటర్స్ వచ్చాడు. అప్వర్డ్ 12 కిలోమీటర్స్ వచ్చాడు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది 12 నుంచి 5 తీసేస్తే 7. సో 7 కిలోమీటర్లు డౌన్వర్డ్ రావాలి. డౌన్వర్డ్ అంటే సౌత్ దక్షిణ దిశగా 7 కిలోమీటర్లు రావాలి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ కింది సంఖ్యలో 2 4 6 ఇది ఒక సెట్, 317 ఇది ఒక సెట్, 209 ఒక సెట్, 349 ఒక సెట్, 294 ఒక సెట్. ఓకే అతిపెద్ద నెంబర్ యొక్క రెండవ అంకె. ఇందులో బిగ్గెస్ట్ నెంబర్ ఏముంది 349. 349 యొక్క రెండవ అంకె ఏంటిది 4. నెక్స్ట్ ఏం అడిగిండు అతి చిన్న నెంబర్ అడిగిండు. అతి చిన్న నెంబర్ ఏంటిది 209. చిన్న నెంబర్ యొక్క మూడవ అంకెతో కలుపుకున్నాడు. మూడవ అంకె ఏంటిది 209లో మూడవ అంకె 9 ప్లస్ 9 చేద్దాం. 4 ప్లస్ 9 ఎంత 30. ఆప్షన్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి అన్నాడు.
ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివైడెడ్, డివైడెడ్ అంటే ప్లస్. చూద్దాం, మైనస్ ఇచ్చిండు, మైనస్ అంటే ఇంటూ, దీన్ని ఇంటూ చేద్దాం. నెక్స్ట్ డివైడెడ్ ఇచ్చిండు, డివైడెడ్ అంటే ప్లస్, దీన్ని ప్లస్ చేద్దాం. ఈ ప్లస్, ప్లస్ ఇచ్చిండు, ప్లస్ అంటే మైనస్, ఇంటూ ఇచ్చిండు, ఇంటూ అంటే డివైడెడ్, డివైడెడ్ చేద్దాం. సో అకార్డింగ్ టు బోడమాస్ రూల్ ఫస్ట్ ఏం చేయాలి, మనకు బ్రాకెట్ ఆఫ్ డివిజన్ చేయాలి. డివిజన్ అంటే 25/5 అంటే ఇంతవరకు తీసేసి మనం ఏం రాసుకున్నాం, 5 రాసుకున్నాం, 5. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ రావాలి. మల్టిప్లికేషన్ అంటే 16 into 7 రావాలి. ఓకే, 16 into 7 అంటే మనకి ఎంత వస్తుంది, 112 వస్తుంది. ఓకే, డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. తర్వాత ఏముంది, +3 ఉంది, ఓవరాల్ -5 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, 112 +3 ఎంత, 115, 115 -5 ఎంత, 110. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, A is equal to divided, B is equal to into, C is equal to plus, D is equal to minus. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలన్నాడు. ఏ అంటే ఏముంటుంది, డివైడెడ్, బై చేద్దాం. ఓకే, డి అంటే ఏముంటుంది, మైనస్, మైనస్ చేద్దాం. సి అంటే ఏముంటుంది, ప్లస్, ప్లస్ చేద్దాం. నెక్స్ట్ బి అంటే ఏంటిది, ఇంటూ, ఇంటూ చేద్దాం. సో ఓవరాల్ క్వశ్చన్ మార్క్ ప్లేస్కి ఏం రావాలని అడిగింది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి కదా. 49/7 అంటే 7, 7 ఏళ్ళ 49. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 36 into 4 చేయాలి. ఎంత వస్తుంది, 144 వస్తుంది, ప్లస్ 144. ఓకే, ఎందుకంటే దాని ముందు ప్లస్ ఉంది కాబట్టి 144. నెక్స్ట్ ఇక మిగిలింది ఏముంటుంది, -6 మిగిలి ఉంటుంది, -6. ఓకే, ఇంతవరకు 144, ఇది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది -6, ఇది 49/7 అంటే 7 ఏళ్ళు 49. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, 7 - 6 చేస్తే 1, 144 + 1 అంటే 145. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ A + B, A - B, A into B, A divided B ఇచ్చిండు, P - Q + R divided by S into T ఇచ్చిండు. Pకు Tకి రిలేషన్. ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం. P ఇచ్చిండు, Q ఇచ్చిండు, R ఇచ్చిండు, S ఇచ్చిండు, T ఇచ్చిండు కదా. సో P మైనస్ అన్నాడు, మైనస్ అంటే సోదరుడు, అంటే Q సోదరుడు ఎవడు, P బ్రదర్, B అనుకుందాం. నెక్స్ట్ Q ప్లస్ ఇచ్చిండు, ప్లస్ అంటే సోదరి, సిస్టర్. ఆర్ సిస్టర్ ఎవరు, Q, ఎస్ అనుకుందాం, సిస్టర్ ఎస్ఏ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆర్ కేస్కి ఏమి ఇచ్చిండు, డివైడెడ్ ఇచ్చిండు, డివైడెడ్ అంటే తండ్రి, ఫాదర్. ఓకే, నెక్స్ట్ ఏం అడిగిండు, ఇంటూ అడిగిండు, ఇంటూ అంటే భార్య, వైఫ్, వైఫ్. ఇప్పుడు మనకు రిలేషన్ ఎవరెవరికి అడిగిండు, పీకి టీకి అడిగిండు, ఈ పీకి ఈ టీకి రిలేషన్ అడిగిండు. చూద్దాము, టీ వైఫ్ ఫాదర్. ఓకే, ఫాదర్ సిస్టర్ బ్రదర్, ఫాదర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ సిస్టర్ బ్రదర్ అంటే ఫాదర్ కూడా బ్రదర్ అవుతాడు, వైఫ్ వాళ్ళ ఫాదర్ బ్రదర్. ఓకే, ఆప్షన్స్ చూద్దాం. వైఫ్ వాళ్ళ భార్య వాళ్ళ ఫాదర్ తండ్రి బ్రదర్ సోదరుడు, ఆప్షన్ 4. ఓకే, మనం ఇలా కాకుండా లాస్ట్కి ఏం అడిగాడు మనకి, అంటే పీకి టీకి రిలేషన్ అడిగాడు కదా. పీ అని పీకి -Q అంటే -Q ఉంది, సోదరుడు అని ఉంది కాబట్టి ఆప్షన్లలో మనకు సోదరుడు ఇది ఉంది. ఓకే, అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయినప్పుడు భార్య తండ్రి భార్య తండ్రి సోదరుడు అన్నప్పుడు లాస్ట్ చూసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 19, వికేజే WIM XGP YS లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడిగింది. ఫస్ట్ రిలేషన్ చూద్దాం, VUVW XYZ +1 +1 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ KIGE అంటే K అంటే 11, I అంటే 9, -2 డిక్రీజ్ అయింది. అట్లనే G అంటే 7, E అంటే 5, 5 - 2 అంటే 3, 3 అంటే C. నెక్స్ట్ J అంటే 10, M అంటే 13, ఎంత ఇంక్రీజ్ అయింది, +3 ఇంక్రీజ్ అయింది. 13 3 16, 16 3 19, 19 3 22, 22 అంటే ఏంటి, V, ZCV, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1341, 1344, 675, క్వశ్చన్ మార్క్ 16, 15. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో అని అడిగింది. చూద్దాం ఏమొస్తుందో. ఓకే, ఇక్కడ 41, 44 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. ఓకే, నెక్స్ట్ 675 అంటే ఇది అప్రాక్సిమేట్లీగా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, దీన్ని ఆఫ్ చేద్దాం. ఫస్ట్ మనం 1344కి ఆఫ్ చేద్దాం. 1344కి ఆఫ్ చేస్తే ఎంత, 6,
7 2 6 7 2కి ఎంత యాడ్ అయింది 3 యాడ్ అయింది అంటే ఎంత వచ్చింది మనకి 675 వచ్చింది ఓకే 675 వచ్చింది మనకి ఓకే 672ని ఆఫ్ చేసిర్రు సారీ 1344ని బై 2 చేసి +3 చేస్తే 675 వచ్చింది ఓకే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1/1 చేసి +3 చేసినాం అనుకుందాం ఓకే అదేవిధంగా దీన్ని బై 2 చేసి +3 చేసినాం అనుకుందాం ఇప్పుడు దీన్ని బై 3 చేద్దాం ఓకే 675ని బై 3 చేస్తే ఎంత వస్తుంది 3 2 6 3 2 6 3 5 15 ఎంత వచ్చింది 225 వచ్చింది ఆబ్వియస్లీ మనం అన్నిటికి +3 కలిపినాం కాబట్టి దీనికి కూడా +3 కలుపుతాం ఎంత వస్తుంది అప్పుడు 225 +3 ఎంత వస్తుంది 228 ఆప్షన్ 4 ఓకే మనం ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం ఇప్పుడు 228కి ఆల్రెడీ మనం 1తో డివిజన్ చేసినాం 2తో చేసినాం 3తో చేసినాం కాబట్టి 4తో చేద్దాం ఇప్పుడు 4తో డివిజన్ చేస్తే 4 5 20 4 7 28 57కి మనం రిజల్ట్కి +3 యాడ్ చేసినాం కాబట్టి 60 అవుతుంది వచ్చిందా వచ్చింది ఓకే ఇప్పుడు 16 ఎంతతో డివిజన్ చేయాలి 5తో చేయాలి 60/5 అంటే ఎంత 12 ఓకే 12కి +3 కలిపితే ఎంత వస్తుంది +15 వచ్చింది సో ఇది కూడా సాటిస్ఫై ఆప్షన్ 4 228 నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఒక్క బాక్స్ కూడా పెన్ కాదు ఒక్క బాక్స్ కూడా కైన్ కాదు అన్నాడు ఒక్క పెన్ కూడా కైన్ కాదు కొన్ని బాక్సులు పెన్లు ఇది ఆల్రెడీ ఆబ్వియస్లీ రాంగ్ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు ఒక్క పెన్ కూడా కైన్ కాదు అన్నాడు బాక్స్ పెన్కి రిలేషన్ ఇచ్చిండు బాక్స్ కైన్కి రిలేషన్ ఇచ్చిండు పెన్కి కైన్కి రిలేషన్ ఇచ్చిండా ఇవ్వలేదు సో వీ కాంట్ సే సో నైదర్ 1 నార్ 2 ఆప్షన్ 4 నెక్స్ట్ క్వశ్చన్ ఫిష్ అంటే 8219 SHIP అంటే 1852 టీకి సమానమైన కోడ్ అడిగింది పి ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ FISH ఉంది ఇక్కడ IHS ఉంది ఓకే ఎఫ్ లేదనమాట ISH ఉంది 8219 ఇక్కడ 8212 ఉంది 5 లేదు సో పీకి ఏమవుతుంది 5 అవుతుంది ఇంతవరకు క్లియర్ నెక్స్ట్ ఎఫ్కి ఏమవుతుంది 8 2 2 ఉంది 1 ఉంది 9 లేదు కాబట్టి 2 అవుతుంది ఎఫ్కి 9 అవుతుంది పీకి 5 అవుతుంది ఆప్షన్ 2 నెక్స్ట్ క్వశ్చన్ A = B అంటే మనం డైరెక్ట్ రిలేషన్ చూద్దాం A = B $B $A*B ఇచ్చిండు మనకి ఏం అడిగిండు T@D $S $W = K అడిగిండు చూసుకుందాం ఇక్కడ T నెక్స్ట్ D నెక్స్ట్ S W K ఇప్పుడు వీటికి ఇచ్చిన రిలేషన్ చూద్దాం ఇచ్చిండు అంటే వైఫ్ ఇప్పుడు D వైఫ్ ఎవరు T W పెట్టుకుందాం D స్టార్ ఇచ్చిండు స్టార్ అంటే ఫాదర్ ఎస్ ఫాదర్ ఎవడు D F పెట్టుకుందాం నెక్స్ట్ డాలర్ ఇచ్చిండు డాలర్ అంటే ఎవరు బ్రదర్ ఓకే B పెట్టుకుందాం నెక్స్ట్ WKకి ఏమి ఇచ్చిండు ఈక్వల్ అంటే సిస్టర్ S పెట్టుకుందాం వీడు ఎవరెవరికి రిలేషన్ అడిగిండు టీకి కేకి అడిగిండు ఇక్కడ T ఉంది ఇక్కడ K ఉంది రిలేషన్ అడిగిండు కేకి సిస్టర్ W బ్రదర్ ఎస్ అంటే కేకి కూడా బ్రదర్ ఎస్ ఓకే బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే ఎవరు వీడికి కూడా ఫాదర్ అవుతాడు ఫాదర్ వైఫ్ అంటే మదర్ వీడికి కూడా మదర్ అవుతుంది సో ఆప్షన్ 2 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 7 బాక్సులు ABCD LMNలు ఉన్నాయి ఓకే వాటిని జనరల్గా అరేంజ్ చేద్దాం అరేంజ్ చేసిన తర్వాత ఎన్ మరియు డి మధ్య ఎంత ఉన్నది క్వశ్చన్ ఇది ఇంతకుముందు మనం సాల్వ్ చేసింది 7 బాక్సులు ఉంది కాబట్టి 1 2 3 4 5 6 7 ఇంతవరకు 7 బాక్సులు చూద్దాం ఎల్ రెండవ స్థానంలో కింద నుంచి ఎల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు ఓకే ఎల్ మరియు ఎం మధ్య 3 బాక్సులు అంటే 1 2 3 బాక్సులు ఉన్నాయంటే ఎం అనేవాడు ఇక్కడ ఉంటాడు ఓకే నెక్స్ట్ డి అనేవాడు ఎల్ కంటే ఎగువన ఉంటాడు ఓకే డి అనేవాడు ఎల్ కంటే ఎగువన అంటే సమ్వేర్ అంటే ఇక్కడ ఉండడు అని అర్థం ఎం మరియు ఎన్ మధ్య బి ఉంది ఎం ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఇక్కడ ఉంది అనుకుందాం ఈ రెండింటి మధ్య ఏముంటుంది బి అనేది ఉంది బి ఓకే నెక్స్ట్ ఏ అనేవాడు ఎం కంటే ఎగువన ఏ అనేవాడు ఎం కంటే ఎగువన అంటే ఏ అనేవాడు ఇక్కడ ఉంటాడు ఓకే ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు డి అనేవాడు ఎల్ కంటే దిగువన అన్నాడు సో డి అనేవాడు ఇక్కడ ఉంటాడు మిగిలింది ఎవడు ఏ బి సి రాలేదు సి అనేవాడు ఇక్కడ ఉంటాడు సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు ఎన్ మరియు డి మధ్య ఎన్ని బాక్సులు ఉన్నాయి ఇక్కడ డి అనేవాడు ఉన్నాడు ఇక్కడ ఎన్ అనేవాడు ఉన్నాడు మధ్యలో ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నాడు ఎవడు సిఎల్ ఇద్దరు ఉన్నది ఆప్షన్ 4 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలన్నాడు చూద్దాం పి అంటే 16 ఎన్ అంటే 14 -2
14 మైనస్ 2 12, 12 మైనస్ 2 10, 10 మైనస్ 2 8, 8 అంటే హెచ్. ఓకే, నెక్స్ట్ డి అంటే 4, ఎఫ్ అంటే 6 ప్లస్ 2 మైనస్ 2 అయిపోయింది ప్లస్ 2. 6 2 8, ఒక నిమిషం, 6 2 8, 8 2 10, 10 2 12, 12 అంటే ఎల్. నెక్స్ట్ ఎం అంటే 13, జే అంటే 10 మైనస్ 3. ఓకే, ఇది మైనస్ 3. 10 మైనస్ 3 7, 7 మైనస్ 3 4, 4 మైనస్ 3 1, 1 అంటే ఏ. ఏం రా సారీ HLA, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది 4 అక్షర సమూహాల్లో 3 ఒకే విధంగా ఉంటే వాటిలో చేరింది డిఫరెంట్ ఉన్నది. ఆర్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్యూ అంటే 17, ఎల్ అంటే 12. ఎంత తగ్గింది? 17 12 అంటే -5. ఓకే, ఎల్ అంటే 12, ఎస్ అంటే 19. ఎంత పెరిగింది? 12 19 అంటే 7 పెరిగింది ప్లస్ 7. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఎన్ అంటే 14, ఐ అంటే 9. ఎంత తగ్గింది? -5. 9 16 అంటే +7. ఓకే, ఇది కూడా ఇదే రూల్ని ఫాలో అయింది. నెక్స్ట్ చూద్దాం. కే అంటే 11, ఎఫ్ అంటే 6. ఎంత తగ్గింది? 5 6 11. ఎం అంటే 13. ఓకే, 6 7 ఎంత? 13. ఇది కూడా సెట్ అయిపోయింది. ఇవి మూడింటికి -5 -7 వచ్చేసింది. సో ఆబ్వియస్గా ఆన్సర్ 4 అవుతుంది. అది కూడా చెక్ చూద్దాం. టీ అంటే 20, ఓ అంటే 15 -15. ఓ అంటే 15, యు అంటే 21. 15 21 అంటే +6 అయింది. ఇక్కడ మనకు కావాల్సింది +7. సో ఆడుగా ఉన్నది, డిఫరెంట్గా ఉన్నది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది అక్షర జంటలో 3 ఒకే విధంగా ఉంటాయి, ఓకే డిఫరెంట్గా ఉన్నదని ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. బికి జీకి చూద్దాం, సికి హెచ్కి చూద్దాం. బి అంటే 2, జి అంటే 7. ఎంత పెరిగింది? +5 పెరిగింది. సి అంటే 3, హెచ్ అంటే 8. ఎంత పెరిగింది? ఇక్కడ కూడా +5 పెరిగింది. 5 3 8. నెక్స్ట్ ఎఫ్ అంటే 6, జే అంటే 10. ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఓకే, జి అంటే 7, కే అంటే 11. ఇక్కడ కూడా +4 పెట్టింది. ఓకే, చూద్దాం. 13 క్యూ అంటే 17. ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఎన్ అంటే 14, ఆర్ అంటే 18. +4 పెరిగింది. ఓకే, ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23. +4 పెరిగింది. టీ అంటే 20, ఎక్స్ అంటే 24. +4 పెరిగింది. సో ఆప్షన్ 2 3 4కి ఈచ్ లెటర్కి +4 ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ 1 అనే దానికి +5 ఇంక్రీజ్ అయింది. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింద సంఖ్యలు చిహ్నాలు శ్రేణిలో క్రమంగా అంటే మనం కౌంటింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ ఉండాలి. ఒక చిహ్నం ముందు అడ్డ సంఖ్య అంటే ఆడ్ నెంబర్. ఓకే, మరియు వెంటనే జత సంఖ్య అంటే ఈవెన్ ఉండాలి. చూద్దాము. మనల్ని ఒక సింబల్స్ ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఓకే, ఎస్. ఆ సింబల్స్ అనేది ఎట్లుండాలి? ముందు ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి. ఎన్ని ఉన్నాయని చూద్దాము. ఫస్ట్ ఆడ్ నెంబర్ చూద్దాం. ఆడ్ నెంబర్, ఓకే, సింబల్ ఈవెన్ ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్ సింబల్ ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్ సింబల్ ఉంది, ఈవెన్ ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్ సింబల్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ సింబల్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ సింబల్ ఈవెన్ నెంబర్. ప్రజెంట్ ఎన్ని వచ్చినాయి? మనకి 3 వచ్చినాయి. ఓకే, మనకు 3 వచ్చినాయి కదా. ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం. ఆడ్ సింబల్ ఈవెన్, ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. ఓవరాల్ ఎన్ని వచ్చినాయి? మనకి 4 వచ్చినాయి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ACQUIRE అనే పదంలో ప్రతి స్వరం తర్వాత అక్షరంగా మారుతుంది, ప్రతి వ్యంజనం ముందున్న అక్షరం మారుతుంది. ఓకే, స్వరం అంటే ఏంటిదంటే ఓవెల్స్. నెక్స్ట్ ఇవేంటిది? కాన్సనెంట్స్. సి ఏమన్నాడు? ఇప్పుడు ఓవెల్స్ ఏంటి? మనకి AEIOU. ఈ ఓవెల్స్ అనేవి తర్వాత అక్షరంగా అవుతాయి అన్నమాట. ఈ స్వరం అనేది ముందున్న అక్షరం -1 అవుతుంది. చూద్దాం. ఏ ఓవెల్, తర్వాత అక్షరం బి. ఓకే, సి అంటే కాన్సనెంట్, ముందు అక్షరం బి. AEIOU, క్యూ కాదు. క్యూకి ముందు అక్షరం 16 అంటే పి. యు తర్వాత తర్వాత అక్షరం అది ఓవెల్, యు వి. ఐ కూడా ఓవెల్, తర్వాత ఐ తర్వాత ఏంటిది? జే. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే 18. మనకి ఎంత కావాలి? 17 అంటే క్యూ. ఈ తర్వాత ఎఫ్, ఎందుకంటే అది ఓవెల్ కాబట్టి. అలా ఏర్పడిన అక్షరాల్లో ఏ అక్షరం 2 సార్లు వస్తుంది అన్నాడు. ఏ అక్షరం 2 సార్లు వచ్చింది? బి అనే అక్షరం 2 సార్లు వచ్చింది. ఇంకేమన్నా వచ్చింది? ఏం రాలేదు. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
కింది సంఖ్యల సంబంధం ఆధారంగా సంపూర్ణ సంఖ్యలు. ఓకే, ఈ రెండింటికో రిలేషన్ ఉంటుంది, ఈ రెండింటికో రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ తోటి ఉన్న ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయను అన్నాడు. మనం ఎప్పుడైనా స్మాల్ నెంబర్స్ని యూజ్ చేసి బిగ్ నెంబర్స్ని తీసుకురావాలి. అంటే అది జనరల్గా మనం ఆపరేషన్స్ అంటే మనం ఏదైనా అప్లై చేస్తే అట్లా రావాలి. చూద్దాం ఇక్కడ 10 + 5 15 + 1. ఓకే, 13 + 8 ఎంత వస్తుంది? 13 + 8 21. 21 + 1 22. ఓకే, సాటిస్ఫై అయింది. డైరెక్ట్ ఎడిషన్ చేసిన అంతే, ఎడిషన్ చేసి +1 యాడ్ చేసిన. సేమ్ అట్లనే చూద్దాం. 16 11 27 వస్తుంది. 27 1 28. ఇక్కడ 18 ఇచ్చింది, ఇది కాదు. 25 22 45 1 46, ఇది కూడా కాదు. నెక్స్ట్ 9 14 ఎంత? 23. 23 కోడి కలిపితే 24, ఆప్షన్ 3. ఓకే, ఇది క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. 7 2 9 29 1 30 రాదు, 38 ఉంది, ఇది కూడా కాదు. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 3. ఓకే ఓకే, this is I think last question. Okay, comment your answer in comment box. Thank you, thanks for watching. Okay, Jai Hind, Jai Bharat. Thank you very much.